పాత నిబంధనలో ఉన్న కొంతమంది వ్యక్తుల్లో మనకి క్రీస్తు పోలిక లేక ఛాయ కనిపిస్తుంది. వీరినే టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటాము. అలాంటి వ్యక్తుల్లో ఒకరు యోసేపు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళలో క్రీస్తు పోలికలు మాత్రమే కనిపిస్తాయి కానీ వీళ్ళే క్రీస్తు కాదు. యోసేపుకి క్రీస్తుకి ఉన్న పోలికలు. నంబర్ 1, రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు, మరియమ్మకు పుట్టిన మొదటి కుమారుడు యేసుప్రభు. యోసేపుని ఆయన తండ్రి మిక్కిలిగా ప్రేమించాడు, అలాగే యేసయ్యను కూడా పరలోకపు తండ్రి మిక్కిలిగా ప్రేమించాడు. నంబర్ 2, యోసేపు తన సహోదరుల ద్వారా తృణీకరించబడ్డాడు, అలాగే యేసయ్య కూడా తన సహోదరుల ద్వారా తృణీకరించబడ్డాడు. నంబర్ 3, యోసేపు యొక్క అంగి లేక వస్త్రాలు తీసివేయబడ్డాయి, అలాగే యేసయ్య యొక్క వస్త్రాలు కూడా తీసివేయబడ్డాయి. నంబర్ 4, యోసేపుని తన అన్నలు వెండి నాణాలకి అమ్మేశారు, అలాగే యేసయ్యను కూడా ఇస్కరియోతు యూదా వెండి నాణాలకి అమ్మేశాడు. నంబర్ 5, యోసేపు ఏ తప్పు చేయకుండా శిక్షింపబడ్డాడు, అలాగే యేసయ్య కూడా ఏ తప్పు చేయకుండా శిక్షింపబడ్డాడు. నంబర్ 6, ఇద్దరు నిజమైన నేరస్తులతో పాటు ఏ నేరము చేయని యోసేపు శిక్షింపబడ్డాడు, అలాగే యేసయ్య కూడా ఇద్దరు నిజమైన నేరస్తుల మధ్యలో ఏ నేరము చేయకపోయినా సిలువలో శిక్షింపబడ్డాడు. అలాగే యోసేపుతో ఉన్న ఇద్దరు నేరస్తుల్లో ఒకడు బ్రతికాడు, మరొకడు చనిపోయాడు. యేసయ్యతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తుల్లో ఒకడు నిత్య జీవానికి వెళ్ళాడు, మరొకడు మరణానికి వెళ్ళాడు. నంబర్ 7, నిందలు అవమానాల తర్వాత యోసేపు హెచ్చింపబడ్డాడు, యేసయ్య కూడా నిందలు అవమానాల తర్వాత ఈ రోజున హెచ్చింపబడ్డాడు. నంబర్ 8, యోసేపు హెచ్చింపబడిన తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రతి మోకాళ్ళు యోసేపు ముందు వంగింది, అలాగే అతి త్వరలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి మోకాళ్ళు యేసయ్య ముందు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకుంటుంది.